బ్రేకింగ్ న్యూస్ లోన్ యాప్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 87 నకిలీ అనధికార లోన్ యాప్స్ పై బ్యాన్ విధించింది. ప్రజలను వేధిస్తున్న, చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోన్ యాప్స్ పై కేంద్రం చర్యలు తీసుకుంది. సైబర్ మోసాలు, వడ్డీ దోపిడీలపై వచ్చిన ఫిర్యాదులతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లోన్ యాప్స్ పై కేంద్ర పర్యవేక్షణను ఇంకా కఠినతరం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఆర్బీఐ, ఐటీ మంత్రిత్వ శాఖ సమగ్ర సమీక్ష తర్వాత జాబితా సిద్ధం కానుంది. పౌరుల భద్రత, ఆర్థిక రక్షణ కోసం భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. లోన్ యాప్స్ వేధింపుల కారణంగా ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో, ఎంతమంది జీవితాలు అగమ్య గోచరంగా మారాయో మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి లోన్ యాప్స్ పైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం 87 నకిలీ అనధికార లోన్ యాప్స్ పై బ్యాన్ విధించింది కేంద్రం. ఇక ప్రజలను వేధిస్తున్న, అలాగే చట్టవిరుద్ధంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోన్ యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సైబర్ మోసాలు, వడ్డీ దోపిడీలపై వచ్చిన ఫిర్యాదులతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా డిజిటల్ లోన్ యాప్స్ పై కేంద్ర పర్యవేక్షణను ఇంకా కఠినతరం చేయనున్నట్లుగా కూడా మనకి సంకేతాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ, అలాగే ఐటీ మంత్రిత్వ శాఖ సమగ్ర సమీక్ష తర్వాత ఈ జాబితా సిద్ధం కానుంది. ఇక పౌరుల భద్రత, ఆర్థిక రక్షణ కోసం భవిష్యత్తులో మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని ఇప్పటికే కేంద్రం పేర్కొంది. ఇక దీంతో ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అనేకమైన లోన్ యాప్స్ ముందుగానే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగానే లోన్ యాప్స్ కారణంగా ఎంత మంది బాధితులు ఉన్నారో కూడా తెలిసిన విషయమే. అనేక మంది ఈ లోన్ యాప్స్ నుంచి వస్తున్న వేధింపుల్ని ప్రధానంగా తాళలేక ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్ళింది. వీళ్ళ ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్న తీరు కానీ, అనధికారికంగా నిర్వహిస్తున్న ఇది కానీ, లేదంటే తీసుకున్న అమౌంట్ కి అధిక వడ్డీలు వేసి ఏ విధంగా అయితే అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో లోన్ యాప్స్ కి సంబంధించి ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు అనధికారికంగా నిర్వహిస్తున్న కొన్ని లోన్ యాప్స్ ని బ్యాన్ చేస్తున్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది త్వరలో వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది.